మన బిడ్డలందరూ ప్రయోజనాలు కావాలని, ప్రతి ఒక్కరికి చదువుకునేటువంటి అవకాశం కల్పించాలని ఈరోజు మన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున తల్లికి వందన కింద కావలి నియోజకవర్గంలో చదువుకుంటున్నటువంటి 35,000 మంది 54,000 మంది విద్యార్థులు తల్లికి వందన కింద 54 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వలేదు. అది నమ్మకం నాయకుడి మీద. ఆ నమ్మకంతో మనం బిడ్డలు చదివించుకుంటున్నాం. ఆ నమ్మకమే మన బలమైంది, ఆ బలమే మనకు ఆదర్శమైంది. ఆదర్శమైన నాయకత్వమే ఈరోజు మనకు బలంగా మారింది. కాబట్టి మన బిడ్డలు చదివించుకోవడానికి షూ మొదలు, టై మొదలు, బుక్స్ మొదలు, యూనిఫామ్ మొదలు, పాకెట్ మనీ మొదలు మొత్తం కలిపి ఈ రోజున ఒక వైపున సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కావచ్చు, మధ్యాహ్నం కూడా డొక్కా శ్రీరామ గారి భోజన పథకం ద్వారా కావచ్చు, ఈ రోజు మన బిడ్డలు చదువుకోవడానికి ఇస్తానన్నటువంటి 13,000 రూపాయలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావాల్సినటువంటి 2,000 రూపాయలు కావచ్చు. ఈరోజు కలగలిగితే కావలి నియోజకవర్గంలో 75 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద 54 కోట్లు అయితే బుక్స్కి, యూనిఫామ్కి, మధ్యాహ్న భోజనానికి వీటన్నిటికీ కలగలిపితే ఒక 20 కోట్లు కలిపితే ఈ ఒక్క 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మనం 75 కోట్ల రూపాయల సంక్షేమాన్ని మన ప్రాంతానికి అందించారు. అది మోడీ నాయకత్వం, అది లోకేష్ బాబు నాయకత్వం, అది పవన్ కళ్యాణ్ నాయకత్వం, అది చంద్రబాబు గారి దార్శనికత. ఈ సందర్భంగా తెలియదు.